వాయిస్ ఆఫ్ మన్యాల్సిన్కి స్వాగతం సుస్వాగతం. తమిళనాడు రాజకీయం మంచి రసకందాయంలో పడింది. ఇంకా ఎన్నికలకి ఇంకెంత టైం లేదు. అయితే ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తమిళనాడులో సంచలనం రేగుతుంది. సాధారణంగా ఏంటంటే ఏ పార్టీ అయినా సరే, అంటే అక్కడ ఏఐడిఎంకే ఉంది, డిఎంకే ఉంది, ఇప్పుడు టీవీకే ఉన్నాయి, ఇలా ఏ పార్టీ బీజేపీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కాంగ్రెస్ ఇవన్నీ. అయితే ఏ పార్టీ అయినా ఎలక్షన్లో ఏం చేస్తారు, తమ ప్రత్యర్థులను విమర్శిస్తారు. వాళ్ళని విమర్శించడం ద్వారా ఈ పార్టీ తలకు మైలేజ్ పెంచుకొని చూస్తారు. ముఖ్యంగా అధికార పార్టీ మీద ఎక్కువ దాడి చేయడం జరుగుతుంది ఒరిజినల్గా ఎక్కడైనా సరే. అయితే మొన్న సంఘటన ఏం జరిగిందంటే, టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీ తాలూకా ప్రధాన కార్యదర్శి, దట్టు విజయ్కి ఒక కుడిభుజం, ఆయన పేరు అవధ్ అర్జున్ ఏదో, సబ్జెక్ట్ టు కరెక్షన్. అతను ఏం చేసిండు, స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆయన కావాలని ఇచ్చాడా, లేదంటే అనుకోకుండా వచ్చేసిందా, లేదంటే విజయ్ని ఒక స్థాయికి అంటే ఎక్కువగా చూపించడం కోసం రజనీకాంత్ కమల్ హాసన్ తక్కువ చేశాడా అన్నది చూడాలి ఇక్కడ మనం. ఎందుకంటే సాధారణంగా ఏమవుతుంటుందంటే, ఒక వ్యక్తిని మనం పొగడం తప్పేం కాదు, అతను గొప్పడైతే కావచ్చు, కానీ అతను ఇంకొకరితో కంపారిజన్ చేసినప్పుడు మాత్రం ఇటువంటి గొడవలనే వస్తుంటాయి ఎప్పుడూను. విజయ్ చాలా నెంబర్ 1 స్టారు, అతను ఎవరికి భయపడ్డు, బీజేపీకే భయపడలేదు, అతను ఓన్గా పార్టీ పెట్టుకున్నాడు, ఒంటగానే పోరాటం చేస్తాడు, అలా ఇలా ఎంతైనా సరే పొగడొచ్చు, అక్కడెక్కడ తప్పు ఉండదు. ఎందుకంటే తమ పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ ఎవరైనా పొగడడం అదేం తప్పేం కాదు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, అతను ఒకవైపు విజయ్ని పొగుడుతూనే ఏం చెప్పాడంటే, రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకున్నాడు కానీ డిఎంకేకి భయపడ్డాడు, డిఎంకే వార్నింగ్ ఇచ్చింది, రజనీకాంత్ భయపడి అతను పార్టీ పెట్టలేదు. అదేవిధంగా కమల్ హాసన్ పార్టీ పెట్టాడు కానీ పెద్ద జనాదరణ చూడలేదు, అతను కూడా డిఎంకేకి భయపడ్డాడు. కానీ విజయ్ అలా కాదు, విజయ్ ఎవరికి భయపడ్డు, అంటే వెనకడికి వేయడు, అతను ఒంటగానే పోరాడతాడు అంటూ కంపారిజన్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్కి ఈ విజయ్కి మధ్య కంపారిజన్ తీసుకురావడంతో అక్కడ మిగతా చిత్రంగా ఏంటంటే, అటు డిఎంకే నాయకులు కానీ, ఇటు ఏఐడిఎంకే నాయకులు కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ, ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ, పళనిస్వామి కానీ, వీళ్ళంతా కూడాను ఈ స్టేట్మెంట్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఒక విధంగా చెప్పుకుంటే, రజనీకాంత్ అనగానే దాదాపు అన్ని పార్టీలు ఒకటైపోయి ఆ విజయ్ పార్టీ మీద వీళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారన్నమాట. ఎందుకంటే రజనీకాంత్కునేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, అంటే అతను పెద్ద సూపర్ స్టారు, ఆయనకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నిజానికైతే విజయ్కి రజనీకాంత్కి అసలు మనం పోలీసు చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే, రజనీకాంత్ చరిత్ర వేరు. విజయ్ అన్న ఆయన చంద్రశేఖరన్ తాలూకు కొడుకు. చంద్రశేఖరన్ అంటే అతను క్రైమ్ అండ్ పనిష్మెంట్ సినిమాలు ఎక్కువ తీసేవాడు. ఉదాహరణకి నా జ్ఞాపకం ఉన్నంతవరకు చట్టానికి కళ్ళు లేవు, చిరంజీవి గట్ట యాక్టింగ్ చేశారు. మరి అదేవిధంగా హిందీలో తీసినప్పుడు అందా కానూన్ అని ఇక్కడ చిరంజీవి చేసే క్యారెక్టర్ రజనీకాంత్ చేశాడు. సో ఒక పెద్ద డైరెక్టర్ కొడుకు, అతను దాదాపు ఒక 60-70 సినిమాలు తీసాడు అతను, ఈ చంద్రశేఖరన్. ఇతను తల్లి కూడా చూసుకున్నట్టు స్క్రిప్ట్ రైటరు, లిరిసిస్టు, అలాగే కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేసింది ఆవిడ. ఈ విధంగా చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు. సో విజయ్ ఎంట్రీ చాలా ఈజీగా జరిగిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు అదే రంగంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈజీగా జరుగుతుంది అది. కానీ రజనీకాంత్ అలా కాదు. రజనీకాంత్ స్వయం కృషితో వచ్చినవాడు, ఎన్నో కష్టాలు పడ్డవాడు. 60 రూపాయలు రూమ్ రెంట్ తీసుకోవాలా, 30 రూపాయలు రూమ్ రెంట్ తీసుకోవాలా. 30 రూపాయలు రూమ్ రెంట్ అయితే కింద పొయ్యి ఉంటుంది అంటే ఒక హోటల్లో మేడం అది అతను ఉండేవాడు. అంటే ఎన్ని బాధలు అనిపించారు చూడండి. కిందనే హోటల్ ఉంటుంది, పైన రూమ్స్ ఉంటాయి. ఎక్కడైతే వంటగది ఉంటుందో వంటగది పైన ఉండేటువంటి రూమ్స్ 30 రూపాయలట ఆ రోజుల్లో అద్దె. అదే కొద్ది దూరంగా ఉన్నది అయితే కొద్ది చల్లగా ఉంటుంది, అదైతే 60 రూపాయలట. మరొక ఎక్స్ట్రా 30 రూపాయలు లేక కింద నుంచి మండుతున్నా అందులోనే పడుకుండేవాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్ హోటల్లో పనిచేస్తుంటప్పుడు వాళ్ళ మేనేజర్ తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్లో ఏమైనా పళ్ళు కానీ ఏమైనా ఉంటే, లేదా కొన్ని మిగిలిపోతాయి కదా ఆహార పదార్థాలు, అవి ఏమైనా ఉంటే రజనీకాంత్కి ఇచ్చేవాడట. రజనీకాంత్ సీక్రెట్ తిని చూస్తే అసలు దొరికిపోతే ఆ ఫ్రెండ్ ఉద్యోగం కూడా తీశారు. ఒక కండక్టర్ స్థాయి నుంచి ఒక సూపర్ స్టార్ స్థాయికి చేరిన రజనీకాంత్కి విజయ్కి మధ్య పోలిక అనేదే అసందర్భం మామూలుగా అయితే. అయితే విజయ్కి లక్షలాది మంది, కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఈయన ఖండాంతరాల్లో ఉంది. అంటే ఒక సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఈ ఖండాంతరాలకి వెళ్ళిపోయింది. దీని తాలూకా ముఖ్యంగా ఆసియా ఖండంలో జాకీ చాన్, అదేవిధంగా రజనీకాంత్, వీళ్ళిద్దరు కూడా ఫేమస్. జాకీ చాన్ కూడా ఇక్కడ ఇండియా అందరికీ తెలుసు, అలాగే రజనీకాంత్ అక్కడ సింగపూర్ వీటికి తెలుసు, చైనా వాళ్ళకి తెలుసు, జపాన్ వాళ్ళకి తెలుసు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇతను
ఒక పరిధిలో ఉన్న వ్యక్తి కాదు. ఏనాడో ఇతను దేశం దాటి ఈయన అభిమానులు ఉన్నారు ఈయనకి. కాబట్టి అలా పోలి చూడడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ విజయ్ తాలూకా పార్టీ జనరల్ సెక్రటరీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు చేశాడు. ఎందుకు తప్పు చేశాడంటే, రజనీకాంత్ ఒకసారి ఏఐడిఎంకే డిఎంకే టాప్ మోస్ట్ పోటీలో ఉన్నాయి ఒకసారి ఎలక్షన్లో. రజనీకాంత్ ఏమీ అనలేదు, సింపుల్గా ఒకే ఒక మాట ఆడాడు. అతను ఏమన్నాడంటే, నా అభిమానులు డిఎంకేకి ఓటేస్తారు అని చెప్పాడు, ఒకటే మాట అంతే. ఆసారి ఏఐడిఎంకే ఓడిపోయి డిఎంకే వస్తుంది. అది చరిత్రలో ఉంది. అది అప్పుడు జయలలిత కరుణానిధి పోటీ పడుతున్న రోజుల్లో. కానీ అటువంటి రజనీకాంత్ అనవసరం కెలిగాడు. అయితే రజనీకాంత్ కొద్దిగా తత్వం అంటే ఒక ఫిలాసఫికల్ థాట్స్ ఉన్నవాడు కాబట్టి అతను ఎక్కడ తొందరపడలేదు. నా మీద ఇటువంటి అసత్యంగా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి కాలం చూస్తుంది, వేసి చూడండి కాలం జవాబు చెప్తుంది అని ఒక సింపుల్గా స్టేట్మెంట్ చెప్పేసి వదిలేసాడు. దీంతో రజనీకాంత్ అభిమానులు అందరికీ తెలిసిపోయింది, అర్థమైపోయింది. సో ఇక రజనీకాంత్ అభిమానులు అంటే 90% ఇంకా ఈ విజయ్ పార్టీకి ఓటేయడానికి అవకాశం లేదు. ఇంకా అలా ఏడీఎంకే ఎక్కువ ఓటేస్తారు. అనవసరం కెలుక్కున్నాడు విజయ్. చూడండి, విజయ్ పార్టీ పెట్టక ముందు పరిస్థితికి అంటే పార్టీ పెట్టిన తర్వాత మనం వరుసగా చూసుకున్నట్లయితే తొక్కిసలాట జరిగినప్పుడు 40 మంది పైగా చచ్చిపోయారు. దానికి కారణం విజయ్ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే 7 గంటలు లేటుగా కోరుండి వెళ్ళాడని, అక్కడంతా జనసామర్థ్యం లేని చోట మీటింగ్కి ఎంచుకున్నాడని ఈ ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నటి త్రిష్ తోటి ఆయనకేవో సంబంధం ఉందని చెప్పేసి బీజేపీ నాయకుడు ఒకడు విమర్శించడం, తర్వాత ఆయన సారీ చెప్పడం, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ లావిడ విడకల కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో మొత్తం కొంత నెగిటివ్ అనేది వచ్చింది. అంటే భార్య పిల్లలను వదిలేశాడు, ఈ త్రిషతో తిరగడం నిజం అనమాట, ఇది పుకార్లు కాదనమాట, అందుకే ఆ బీజేపీ నాయకుడు అన్నాడనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ కొంత పాజిటివ్, అంటే ఆ బీజేపీ వైపు కొంత పాజిటివ్ వెళ్ళింది. విజయ్ కొద్దిగా వ్యతిరేకత అనేది దాంట్లో వచ్చింది. అలా చూసుకున్నట్లయితే కొన్ని ఇవన్నీ అనుకోకుండా జరిగే సంఘటనలు అని మనం అనుకున్నట్లయితే ఈ విషయం రజనీకాంత్కి, ప్రత్యేకించి రజనీకాంత్కి, కమల్ హాసన్ని, వాళ్ళు సీనియర్ మోస్ట్ యాక్టర్లు, ఓకే వాళ్ళు ఎందుకు పార్టీ పెట్టలేదు, రజనీకాంత్ భయపడ్డాడని అన్నారు. అతను భయపడడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ మీరు జాగ్రత్తగా మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆయన పార్టీ పెట్టడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఆయనకు చాలా సీరియస్ చేసింది ధనుష్. ఇమీడియట్గా అతను సింగపూర్ ఎయిర్ లిఫ్ట్ చేయడం కూడా మనకు జ్ఞాపకం. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ప్రత్యేక ఫ్లైట్లో సింగపూర్ తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తిరిగి తీసుకొచ్చారు రజనీకాంత్కి కరెక్ట్ పార్టీ పెడదాం అనుకున్న టైంలో ఆయనకి సరిగా ఆరోగ్యం సహకరించేది కాదు. ఈ లోపల కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంకి అతను ఇంకా రెడీ అవుతున్నాడు అనుకుంటే కోవిడ్ రావటం. సో డాక్టర్లు ఇంకా ఇతను స్ట్రెస్కి ఇతను పనిచేయడం అంటే స్ట్రైన్ అవ్వకూడదు ఈయన, మానసికంగా కానీ శారీరకంగా కానీ. సో అందుకోసం ఇంకా రాజకీయాలు అంటే ఇంకా పర్యటనలు చేయాలి, అందరితో మీటింగ్లు ఉంటాయి, ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు, ఇంకా రకరకాల ఆరోపణలు ఇంకా ఇతని మీదకి వస్తాయి. సో ఈ వయసులో నాకు తెలిసి అతను 75 సంవత్సరాల వయసు, ఈ 75 సంవత్సరాల వయసులో ఇప్పుడైనా పార్టీ పెట్టి స్ట్రెస్ని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రశాంతమైన జీవితం అతను ఎప్పుడు కోరుకునేవాడు. కాబట్టి అతను డిఎంకే వార్నింగ్ ఇవ్వడం వల్ల డిఎంకే భయపడి మానేలేదు. ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన మానేశాడు, అంతే తప్ప ఆయన భయపడినట్టు కాదు. అది ఇంకా చిత్రంగా ఏంటంటే దానికి భయపడి కళానిధి మారన్ అంటే డిఎంకే నాయకులు ఉన్నారు కదా, కళానిధి మారన్ ఆయనకు సన్ పిక్చర్స్ ఉన్నాయి కదా, అందులో రజనీకాంత్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే పెట్టారు, అందుకే కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. ఆ విధంగా కూడా మాట్లాడు. సినిమాలు అయిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు అయినా సరే తీస్తుంటప్పుడు ఆ క్యారెక్టర్కి ఈయన పనిచేస్తాడు అనుకున్నప్పుడు ఈయన్ని బుక్ చేసుకుంటారు వాళ్ళు, వీళ్ళు డబ్బులు తీసుకుంటూ నటిస్తారు. అందుకని భయపడ్డాలు అక్కడ ఏముండవు. మరి కమల్ హాసన్ రజనీకాంత్ ఇద్దరు కలిపి కూడా నటిస్తుంది కూడా సన్ పిక్చర్స్లో నటిస్తున్నాడు. సో అక్కడ కమల్ హాసన్ కూడా భయపడినట్టే, వాళ్ళ మాటలాగే ఉన్నాయన్నమాట. అంటే ఎంత చెప్పాలంటే సత్యదూరం పక్కన పెడితే అజ్ఞానం, రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతుంది. ఎవడైనా 4 ఓట్లు పెంచుకోవాలని చూడాలి. ఇంకా వీలైతే రజనీకాంత్ ఇంటికి వెళ్ళి మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి సార్ అని విజయ్ అడిగితే అందులో రజనీకాంత్ అభిమానులు కొంత సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి, సాటి హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వమని మన ఇంటికి వెళ్ళి అడిగితే ఇంకా 4 ఓట్లు ఎక్కువ వస్తాయి విజయ్కి. కానీ అలా కాకుండా డైరెక్ట్గా రజనీకాంత్ అతను సూపర్ స్టార్, డైరెక్ట్ రజనీకాంత్తో గొడవ పెట్టుకోవడం, రజనీకాంత్ విమర్శించడం, అది తమిళనాడు ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. రజనీకాంత్ ప్రభావం మొత్తం ఇండియా అంతా ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం. అది గమనిస్తే మోడీ కూడా రజనీకాంత్ ఇంటికి వెళ్ళారు సపోర్ట్ చేయమని. లాస్ట్ ఎలక్షన్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ అనుకుంటాను నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్. మోడీ కూడా వెళ్ళాడు. ఎందుకంటే తెలుసు వాళ్ళకి రాజకీయాలు అంటే తెలుసు. 4 ఓట్లు సంపాదించుకునే విధంగా అలా ఏదైనా చేస్తారు. వీళ్ళు రాజకీయ అజ్ఞానం కాబట్టి ఇక్కడ రజనీకాంత్ని విమర్శించడం అది నిజంగా
విజయ్కి కొంత లాస్, కొంత కాదు బాగా లాస్ చేయడానికి అవకాశం ఉంది. రేపు ఉదయం ఈ ఎలక్షన్లో విజేతలకు విజయావకాశాల మీద కొంత దెబ్బ పడే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు విజయ్ వచ్చేసరిని కాదు, రాడనే కదా, అది ఎవరు అంచనా వేయలేం. సో అక్కడ ఉన్నటువంటి ఆ పొలిటికల్ సినేరియా ఆ టైంకి ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, రజనీకాంత్ ఊసు ఎత్తి అనవసరంగా అంటే ఆయన కెలికి ఈయన తలక అవకాశాలకి దెబ్బ కొట్టుకుంటుండ్రు, ఇతనే గండి పెట్టుకున్నారు. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, కానీ అన్నిది విజయ్ కాదు కదా అని. కానీ ఒక్క విషయం, నాయకుడు అనేవాడు తన క్యాడర్లు ఎవరైనా ఒక తప్పు చేస్తే, తప్పుడు మాట మాట్లాడితే దానికి ఇమీడియట్లీ రజనీకాంత్కి ఆయన సారీ చెప్పేసి ఒక ట్వీట్ చేసినా చాలు, మావాడు తెలియక అనేసాడు, అజ్ఞానంతో అనేసాడు, క్షమించండి, మీ మనసు గాయపడి ఉంటుంది, నేను వీలైతే పర్సనల్ కోసం మీకు కలుస్తాను అని ఒక్క ట్వీట్ చేసి ఉంటే ఎంతో రాకపోదును. కానీ అలా చేయలేదు. అప్పుడు 40 మెంబర్స్ చచ్చిపెట్టేటప్పుడు కూడా ఇమీడియట్లీ ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉండడం కానీ, అంటే అక్కడ ఉండడం కష్టం అనుకోండి, కానీ ఇమీడియట్లీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరామర్శంగా అవి చేయలేదు. ఆ మరచలేదు అనుకున్నాను. 2 days అంత గ్యాప్ తీసుకున్నప్పుడు విచారం వ్యక్తం చేశాడు, ఇవన్నీ వచ్చాయి స్టేట్మెంట్లు. ఇవన్నీ ఎదుగుతున్నటువంటి ముఖ్యంగా రాజకీయాలు కొత్తగా వచ్చిన ఈ రాజకీయ నాయకులకి మంచిది కాదు అది, ముఖ్యంగా విజయ్ లాంటి హీరోలకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.